చెప్పండి. యాదవులందు పాండవులయందు నధీశ్వరా నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా ఘన సింధువు జేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపైన నిశమ్ము మదీయ బుద్ధినత్యాధర వృత్తితో ఏదో వస్తుంది పర్వాలేదు. అత్యాధర వృత్తితో ఈశ్వర అని వస్తుంది. అవునవును, అది ఎంత ఆత్మార్పణనో చెప్తుంది కదా. అత్యాధర వృత్తితో కదియజేయు ఈశ్వరుడు ఏదో వస్తుంది. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి మనకి. ఏంటంటే మీకు తెలియదు కాదు, భలేవాళ్ళు కాకపోతే ఇది గొప్ప సత్సంగం వేసుకుంటున్నాం. అంతేగా మొట్టమొదటిది మోహ విచ్ఛేదం జరగాలి. అంతే యాదవుల పట్ల అంటే పుట్టినిల్లు. అవునవును. స్త్రీకి పుట్టినిల్లు మెట్టినిల్లు 2 మమకారంతో కూడినటువంటి విషయాలు. అవును. వాళ్ళకి ప్రపంచం అవసరం లేదు. అంతేగా ఎప్పటికైనా మా అమ్మగారి ఇల్లు, మా ఇల్లు అంతే. అది కాబట్టి ఈ రెండింటిని కట్ చేయి మొదలు. మోహ విచ్ఛేదము చేయు. మోహం అనే మాటకి ఏమనుకుంటున్నాం అంటే మనం కేవలం ఒక భ్రమ, ఏమి ఆలోచింపజేయని స్థితి, అనాలోచితమైన స్థితి, భావనా స్థితి, ఆలోచించడానికే అవకాశం ఈనటువంటి స్థితి. అవును, ఈ మోహం. అవును. కాబట్టి దాన్ని కట్ చేయి ఫస్ట్. అది కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమి, అది ఘన సింధువు జేరెడి గంగభంగి, సముద్రాన్ని చేరేటువంటి గంగవలే వస్తుందో ఆ విధంగా ఘన సింధువు జేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై ననిశంభు మదీయ బుద్ధిన చాదర వృత్తితో గదియునట్లుగా చేయు కదయ్య ఈశ్వర. అది వచ్చేసింది. అది నీ పాద సరోజాలపైనే నా చింతన ఉండాలి. అంతే మనసు. అంతే కదా. చాదర వృత్తితో కదిగినట్లుగా ఊరికే ఆషామాషే కాదు, ఏదో మొక్కుబడి కోసం కాదు, చాదర వృత్తితో కదిగినట్లుగా చేయగదయ్య ఈశ్వర. అద్భుతమైనది, అద్భుతమైన ఎక్స్ప్రెషన్. కాబట్టి నాకు ఆ విధంగా చెయ్యి. అది బాగుంది. ఇక్కడ మనకి ఇంకోటి వస్తుంది. గజేంద్ర మహర్షిలో పద్యం. అవును. పాదద్వంద్వము నేలమోపి. అది గజేంద్ర మోక్షము అద్వైతమే కదా. అద్వైతం. పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరివార్చి. అవును. బుద్ధిలతకు మారాకు హత్తించి. అద్భుతం. చూడండి. కాబట్టి ఇక్కడ వచ్చింది ఇది. అక్కడ కట్ చేయిప్ప ఇటు దీన్ని అల్లించు. అది ఒక తీగ అనుకోండి. అంతే కదా. ఆ తీగను అక్కడ తీసి ఇక్కడ అంటించవయ్యా అంటించయ్యా అని చెప్తుంది. అట్లే నేను కళ్ళ నీళ్ళు రావాలిగా. అసలు ఇంకొకటి ఏంటంటే పోతన శంకరుణ్ణి బాగా చదివి ఉండాలి. అవును. శంకరాచార్యుడిని. ఎందుకనంటే గజేంద్ర మోక్షం మొత్తం శంకరాద్వైత ప్రతిపాదన. ఇప్పుడు మీరు మొదట చెప్పారే ఆమె కుంతీదేవి పద్యం, అది వ్యాసుడు రాశాడో లేదో నాకు గుర్తులేదు. ఈయన రాయడంలో కారణం శంకర ప్రభావం నేను అనుకుంటా. ఎట్లా అంటే శంకరుడు చెబుతాడు, నది మహాసముద్రంలో గడిచేటప్పుడు అది గంగా నదినే చెప్తాడు. వ్యష్టిగా నశించి సమిష్టిగా బతుకుతుంది అని. వ్యష్టిగా తన ఉనికి కోల్పోతుంది, సమిష్టిగా బతుకుతుంది. నదిగా తన ఉనికిని లయం చేస్తుంది, మహాసముద్రమై శాశ్వతమై సంపూర్ణమై నిలుస్తుంది అని. అది బాగుంది కదా. అది ఆత్మ పరమాత్మలో లీనవడం అనే దానికి ఒక అద్భుత ఉదాహరణ శంకరుడు ఇచ్చిన వాటిలో అదొకటి. దాన్ని తీసుకుని నేను చెప్పాడు. చాలా బాగుంది. అద్భుతం. నిజమే ఇది. బాగుంది. భాగవత సత్సంగం ఇది. అది మనకు అసలు మొత్తం 15 పద్యాలు మొత్తం గజేంద్ర మోక్షంలో ఉండే ఆ కొద్ది పద్యాలు చెప్పుకుంటే ఎక్కడ ఏం చెప్పినా ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఇందుడిందు పరమేశ్వరుడెవ్వడనాది మధ్యలయుడెవ్వడు
అంటూ లాజికల్గా చెప్తాడు. వాని ఆత్మభౌని ఈశ్వరునే శరణంబు వేడేదన్ అని ఆయనకి ఎవరిని వేడుతున్నాడో తెలిసి వేడతాడు. అది బాగుంటుంది కదా. ఏది గజేంద్ర మోక్షమే. సమస్త జీవులకు అది వేరే, అది వేరే చోట. పర్వాలేదు పర్వాలేదు. అది 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 రావే వరద సంరక్షించు భద్రాత్మక అంటాడు. అది ఎంత ఆర్తి. అద్వైత జగముల వెలినిడి ఒకపడి లోపలికి గొనుతును భయము తానై అర్థ సిద్ధి ఈ అకలంకుని అర్థిదల అద్భుతం అద్భుతం. భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడు ఆడు దివిజులు కీర్తింపనేరెవ్వని వర్తనము ఉరునిరుగట్టి తింతు. మహాద్భుతం, దివ్యం. అట్లా అది ఆయన పద్యాలన్నీ అది అవి ఒకటి చెప్పాలా. అదే అది అవునా. అసలు ఆయన చెప్పడంలోనే చెప్తాడు కదా, శోణితలమ్మునన్ నుదురు సోకగముకిను తింతూ. అది నాకు చాలా ఇష్టమైంది. ఎక్కడ వస్తుంది? మొదట్లోనే వస్తుంది, ప్రారంభంలో. సైకత శ్రేణికి చెంచరీక ఇష్టదేవత ఆరాధనలో చెప్తాడు. సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికి క్షోణితలమ్మునన్ నుదురు సోకగముకిను తింతూ. అక్కడ రెండు ఉన్నాయి కదా, శారద నీరదేందు. మీరు చదవండి వచ్చినంత వరకే. శారద నీరదేందు ఘనసార బటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సిత తామర పామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మరిగానగనెన్నడు కల్గు భారతి. ఆ తర్వాత ఇది అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దీంట్లో నాకు సందేహము, ఈ సందేహాన్ని ఎవరు తీర్చలేదు. భలేవాళ్ళు. దేహానికి సందేహం మంచిదే, దానివల్లే ప్రగతి సాధ్యం. చెప్పండి. సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అన్నారు. సురారులు ఎవరు? చెప్పండి. రాక్షసి కదా. చెప్పండి చెప్పండి. రాక్షసులమ్మ కడుపాటు బుచ్చి ఏంటంటే రాక్షసుల్ని కాపాడడం, దేవతల్ని క్లోజ్ చేయడం. అయితే అది ఏమై ఉండొచ్చు అంటే సుర ఆదులు అయి ఉండొచ్చు. సురాదులు సురులు మొదలైన వారు అయితే సరిపోదు, అట్టేం చెప్పచ్చు. అంతే. అసురారులమ్మ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు సురాదులు ఒక పదం దూ చెప్తే ఛందస్సులో తేడా రాదుగా. ఏం రాదు, అంతే, అయిపోయింది. సురాదులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ దుర్గమాయమ్మ సరిపోతుంది ఒకటి. ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు ఈ మధ్య పరిష్కరించిన దాంట్లో అది అట్లా వదిలేశారు, దాన్ని ప్రస్తావించేలా. నేను దాన్ని చూసి ఆయన ఏం రాయలే. అది ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా, మన బాలరసాల సాల నవ పల్లవక కోమల కావ్య కన్యకన్ కూడలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలినంతర సీమల కందమూల కౌద్ధాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై. అబో ఎంతది అది అద్భుతం. తెలుగు భాషలోనే ఇట్లాంటిది సాధ్యమై ఉంటుందేమో కదా. ఆపాత మధురం ఆలోచనామృతం. అదేగా, అంతేగా. కంటి నీరు చను కట్టు పయింబడ నెల ఏడ్చెదో కైటవ దైత్యమర్దిని గాదిలి కోడల యోమదంబ యోహాటక గర్భురాణి నిను నాకటికెంగుని పోయి ఎల్ల కర్ణాటకి రాటకి చకులకమ్మ త్రిశుద్ధిగనమ్ము భారతి. నాకు చూసింది ఏంటంటే ఈ పద్యం సావిత్రయపడింది. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, నీకు ఏడుపు రాకూడదు. అంతేగా, అంతేగా. ఎందుకు రాకూడదు అంటే
ప్రపంచాన్ని సృష్టించేటువంటి వాడు భర్త నీకు, అంతేగా. పరిపాలించేవాడు మామ. అట్లాంటప్పుడు గాదిలి కోడలు ఆవిడ. అవును, ఇష్టమైన కోడలు అది. కాబట్టి నువ్వు బాధపడడానికి అవకాశమే లేదు. అంతేగా. వాళ్ళిద్దరు ఉంటే అని చెప్పినట్టుగా కూడా మనకు దాన్ని సమన్వయించుకోవచ్చు, ధ్వని సమన్వయం చేయవచ్చు. మరి తిని గాదిలి కోడగా యో మదంబా ఆటక గర్భురాణి. అద్భుతం, అద్భుతం. అన్ని కోణాలలో అద్భుతం, దివ్యమైన ఎక్స్ప్రెషన్స్ అవి. చాలా బాగుంది, చాలా బాగుంది.